ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమికి రక్షణ కల్పించడానికి, ఎప్పుడు ఒక తోడు తనకు ఉండడానికి పున్నమికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి పున్నమి అలా చూస్తున్నావు? నీ విషయంలో నేనేమైనా తప్పుగా ఆలోచించానా? ఏం నారాయణమ్మ, నీకేమనిపిస్తోంది నా నిర్ణయం? ఇది నా కూతురి పెళ్లి కాదు, మీ మనవరాలి పెళ్లి. మా ఇష్టాలతో జరగాల్సిన పెళ్లి కాదు, మీ ఇష్టంతో జరగాల్సిన పెళ్లి. పున్నమి మీ బిడ్డ అని తెలిసిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుందేమో అమ్మగారు. మీరు మా స్థాయికి తగిన వాడిని చూసి పెళ్లి చేస్తారు. రేపు పున్నమే జాబిల్లి అని తెలిసిన తర్వాత బాధపడతారు. అలా అని ఇప్పుడు నేను నిజం చెప్పలేను. చెప్పమ్మా. పున్నమి విషయంలో మీరు తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నారు రాజమాత? అవునమ్మా, మీరు తప్పుగా ఆలోచించేవారైతే ఇంతకాలం పునమని ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు కదా. పున్నమికి పెళ్ళైతే పోతుంది కదా, అప్పుడు మనం దరిద్రం వదిలిపోతుంది కదా. అది పున్నమికి పెళ్ళంటేనే చాలా క్యూరియాసిటీగా ఉంది రాజమాత. పున్నమిని ఎవడు చేసుకుంటాడో వాడు లక్కీ ఫెలో అని చాలాసార్లు చెప్పాను. ఆ లక్కీ ఫెలో ఎవరు రాజమాత? కొంపదీసి నాకు పున్నంకి ముడిపెట్టాలని చూడరు కదా. పున్నమిని చేసుకోమని అత్తయ్య అమ్మమ్మ నన్ను అడగకూడదు స్వామి. అత్తయ్య గారి సంబంధం చూసారంటే అస్సలు తిరుగుండదు పృథ్వీ. కానీ ఎవరికి తెలియకుండా సడన్ గా ఈ ప్లాన్ చేశారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరా అని ఆతృతగా కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.